ఈ రోజు వచ్చేసి మేము కాప్రి విలేజ్ కు రావడం జరిగింది. ఇంతకు ముందు మన స్ప్రేలు 5-6 స్ప్రేలు చేయడం జరిగింది. మన దుర్ల రమేష్ అన్న గారు ఆయనకు ఇచ్చిన హీల్డింగ్ ఎంత వచ్చిందో ఆయన మాటల్లోనే విందాం. ఆయనది వచ్చేసి ఎక్కర్ సగము ఆల్రెడీ భూమి ఉండే ఎక్కర్ సగంలో శనగ పోయడం జరిగింది. ఆ శనగలో ఎంత వచ్చింది హీల్డింగ్ ఏం లేదు ఆయన మాటల్లోనే విందాం అన్నారా. చెప్పండి అన్న రమేష్ అన్న, ఎట్లా వచ్చింది ఎంత వచ్చింది? 16 క్వింటాలు పడ్డాయి. ఎకరా పెట్టండి. ఇప్పుడు మీకు ఎకర సగంలో ఎన్ని అయినాయి? 16 క్వింటాలు. 16 కుంటలు అయినాయి. మన మందులు ఎట్లున్నాయి? మంచిగా మన సనోఫిల్ క్రాప్ సైన్స్ మందులు వాడిండు కదా, ప్రతి మందు అయితే గుర్తు. కొన్ని మందుల పేరు చెప్పండి, కొన్ని మీకు మందుల పేరు కూడా ఐడియా ఉంటుంది కదా. ఐడియా ఉంటాయి. దగ్గర పెట్టి మాట్లాడండి. కంపార్ట్ కానీ కంపార్ట్ అండ్ రక్ష అండ్ ఇంకేది వండర్ షైన్ వాడిండు, జడ్జి ప్లేస్ వాడిండు, పురుక్కు. మీకు ఎట్లా అనిపించింది? అంటే మీకు ఈల్డింగ్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎట్లా అనిపించింది? మంచిగా ఉన్నాయి. మీ ఊళ్ళో 20-30 మంది దగ్గర 10-11 మీకు కూడా 10 పడ్డట్టే, 16 కుంటలు అంటే 10 పడ్డట్టే. మనం వచ్చేసి రమేష్ అన్న గారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అతనికి అంతంత మాటలే మాట్లాడుతున్నాడు, దగ్గుతో మాట్లాడడం లేదు. అందులో శనగ వేయడం జరిగింది. ఏమైందంటే అది వచ్చేసి ఇప్పుడు 16 కుంటల శనగలు ఈల్డింగ్ వచ్చింది. దానికి దగ్గర 6 స్ప్రేలు చేయడం జరిగింది. 6 స్ప్రేలతోని ఆయనకు సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం ఎన్ని అయినాయి అన్న? పోయిన సంవత్సరం 4 అయినాయి. పోయిన సంవత్సరం 4 స్ప్రేలు అయినాయా? సారీ, ఎన్ని కుంటలు అయినాయి? మంచిగా 30 అయినాయి. అందులోనా ఇంకా మొత్తం పోసినవా? ఇక్కడ ఒక మరలే 4 ఎకరాలు మొత్తం. పోయిన సంవత్సరం వచ్చేసి 4 ఎకరాలు పోసిండు, 4 స్ప్రేలు చేసిండు పోయిన సంవత్సరం. సారీ, అలా అప్పుడు నేను 4 అని అంటే నేను 4 కిందికి. నేను పోయిన సంవత్సరం ఈ ఇంటర్వ్యూ ఏం లేకుండా డైరెక్ట్ మందులు చెప్తుంటే ఇస్తుంటే పోతుంటుంది. కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా చెప్తున్నా 4 ఎకరాలలో 30 కుంటలు అయినాయి. ఈ సంవత్సరం వచ్చేసి ఎక్కర్ సగంలో 16 కుంటల శనగలు అయినాయి. ఈ రైతు మన వచ్చేసి దుర్లా రమేష్ గారు, విలేజ్ కాప్రి. ఆయనకు కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వమంటే ఇస్తా, ఎవరన్నా అడిగితే ఆయనతో డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేసి కూడా అడగగలగాలి. రైతులారా అడిగితే మీకు కూడా ఇది ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం ఇచ్చే ప్రతి మందు కానీ ఏ మందు అయినా కానీ మనం మంచి మందులు వాడిపియడం జరుగుతుంది. నేను అక్కడ బీమారు ఏమున్నదో చూసి దాన్ని తెలుసుకొని, అదేవిధంగా నాకు తెలిసిన శాస్త్రవేత్తలకు ఫోన్ చేసి మరి ఇక్కడ ఏముంది సార్, ఇది దేని కొడితే ఇదైతుంది, ఫంగిసైడ్ లోపమా, ఐరన్ లోపమా, జింక్ లోపమా, ఫార్ములా 4 లోపమా, ఇది ఏం లోపం ఉంది అని చూసి మరీ నేను ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ దిగుబడి రావడం జరుగుతుంది. మనవి వాడినవి మాత్రం 9, 10, 11 మాత్రం మన సనోఫిల్ క్రాప్ సైన్స్ వాడినవి. ప్రతి రైతు ఇదే చెప్తున్నాడు, కానీ వేరే మాట అనేది లేదు. ఇప్పటిదాకా దాదాపు 30 మంది రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ 30 మంది రైతులు కూడా ఇదే విధంగా చెప్తున్నారు. ప్రతి రైతు కూడా మన వాడని రైతులకు కొద్దిగా తక్కువ పడ్డాయి, వాళ్ళని కూడా అడిగి చూసినాం. ఈ రైతు ఆ రైతును అడుక్కున్నాడు, ఆ రైతు ఈ రైతుని అడుక్కున్నాడు. రైతులారా ఓకే.